హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లలు చిప్స్ కావాలని అడిగినప్పుడు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఇంట్లో పిల్లలు స్నాక్స్ కావాలని అడుగుతారు కదా, అడిగినప్పుడు మనం ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించాను. చాలా ఈజీగా అయితే ఒక 5 నిమిషాలలో పిల్లలు అడిగినప్పుడు అయితే ఇలా తయారు చేసుకోవచ్చు. మన చేతులతో స్వయంగా అయితే చేసినట్టయితే ఉంటుంది. దీనికోసం ఒక 3 బనానాలు అయితే తీసుకోవాలి. తీసుకొని పైన ఉన్న తొక్కు ఉంటుంది కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కూడా తీసివేయాలి. తీసివేసిన తర్వాత నీళ్ళల్లో కొద్దిగా ఉప్పేసి ఈ బనానాను అయితే అందులోకి నీళ్ళలోకి వేసి అయితే నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనం తొక్క తీసిన వెంటనే బనానాలు కొద్దిగా బ్లాక్గా అయిపోతాయి. అందుకోసమని తొక్క తీసిన వెంటనే ఉప్పులో వేసుకుంటే కొద్దిగా ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఇప్పుడు మనకు చిప్స్ది ఉంటుంది కదా, ఇట్లా కట్ చేసుకునేది, అది లేకపోయినా సరే నార్మల్గా చాక్ తోటి కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా చిప్స్ కట్ చేసేది ఉన్నా కూడా ఆలు చిప్స్ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు మనం దీంతో కట్ చేస్తాం కదా, ఇది ఉన్నా సరిపోతుంది. చాక్ తోటైనా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీంతో అయితే కొద్దిగా అయితే సన్నగా అయితే వస్తాయి. చాక్ తోటి కూడా సన్నగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కూడా ఇవైతే కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. మనం పిల్లలు అడిగినప్పుడైతే మనం ఈజీగా ఇంట్లోనే ఇలా తయారు చేసి ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు. అప్పటికప్పుడు అయితే ఇవి మళ్ళీ ఎక్కువ టైం కూడా పట్టదు, ఒక 5 నిమిషాలలో అయిపోతుంది. మళ్ళీ మనం ఫ్రెష్గా ఇంట్లోనే అయితే తయారు చేసుకోవచ్చు. బయట అయితే దొరికేటి అవి ఎప్పుడు తయారు చేస్తారో అని కూడా తెలియదు కదా, అందుకోసమని ఇలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి లాంటిది అయితే పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా అంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇది కడాయి కొద్దిగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కేంత వరకు అయితే కొద్దిసేపు అయితే చూడాలి. ఇదైతే వేడెక్కుతుంది. ఇప్పుడు వేసుకొని అయితే చూసుకోవాలి ఆయిల్ వేడెక్కిందా వేడెక్కలేదా. మరీ సిమ్లో కాకుండా మీడియం సైజులో అయితే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇవి చిప్స్ అనేటివి తొందరగా అయితే బ్లాక్గా అయిపోతాయి. అందుకోసం అని చెప్పి తొందరగా అయితే గోల్తాయి, బ్లాక్ కాదు కానీ అందుకోసమని మామూలు మీడియం సైజులో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ చిప్స్ కూడా చాలా బాగుంటాయి, క్రిస్పీ కూడా ఉంటాయి. వాళ్ళకు మనం అడిగిన వెంటనే చేసిస్తే అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే బనానాస్ కూడా పిల్లలకి చాలా మంచిది కాబట్టి ఇలా చేసి పెట్టండి. వాళ్ళు అడిగినప్పుడు, వాళ్ళు అడగగానే బయటకు వెళ్ళి తీసుకురాకుండా అయితే మనం ఇంట్లోనే ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే బయట దొరికేటి మనకు అది ఎప్పుడు వేసిందో తెలియదు, మళ్ళీ ఆయిల్ మళ్ళీ వేసిన దాంట్లోనే వేస్తారు కొన్నిసార్లు అయితే. ఇలా అనుకో మనం చేసి పెడితే ఇలా ఫ్రెష్గా ఉంటాయి. చాలా అయితే మనం కూడా తినొచ్చు, పిల్లలనే కాదు అందరు కూడా తినొచ్చు. ఇలా ఈజీగా అయితే ఇంట్లోనే తయారు చేయండి. వాళ్ళు అడిగినప్పుడు కొద్దిగా అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. చూడండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా అయితే అటు ఇటు అయితే అనుకోవాలి. ఎందుకంటే ఒక సైడే ఉన్నా కూడా ఒక సైడే కాలుతాయి. వెనుక సైడ్ కూడా ఇలా అనుకుంటూ కాల్చుకోవాలి. బ్రౌన్ కలర్ బయట పిల్లలందరూ ఆడుకుంటున్నారు, అందుకే మళ్ళీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు కారం వేసుకొని తింటే సేమ్ మనకు బయట ఎలా ఉంటాయో చిప్స్ అయితే అలానే ఉంటాయి. ఈ చిప్స్ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇవి అయితే వేగిపోయినాయి. వేగిన తర్వాత ఈ ఒక జాలి లాంటిది అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అనేది మనం వేసుకున్న తర్వాత కిందికి ఈ అయితే పోతుంది. డైరెక్ట్ గిన్నెలో వేసుకోకూడదు. ఆయిల్ ఎక్స్ట్రాగా ఉన్నదైతే ఇట్లా మనం అనుకుంటే అయితే అందులోకి పడుతుంది. అందుకోసమని ఇలా జాలీగా ఉన్న దాంట్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మొత్తం కూడా అయితే వేసుకోవాలి. మిగిలినవి కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసుకోవాలి.
ఒక్కొక్కటిగా మరీ అవి అతుక్కొని ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటిగా తీసుకొని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా నీళ్ళు అయితే వేసుకొని కలుపుకోవాలి. మరీ పలచగా కలుపుకోకూడదు, వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంతకుముందు వేయించినవి ఉన్నాయి కదా అరటికాయ, అవి ఇవి మొత్తం కూడా ఆయిల్లో వేసుకొని ఇప్పుడు పైనుంచి అయితే ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా పసుపు నీళ్ళు పైనుంచి వేసుకోవాలి. వేసుకుంటే అయితే కలర్ అయితే చేంజ్ అవుతుంది. కొద్దిగా ఒక్కసారి వేసుకొని ఈ నూనెలో అయితే ఈ డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ ఉండే కదా, కొద్దిగా అయితే ఆయిల్ తీసేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి అయితే వేసుకోవాలి. ఇవి తీసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఈ ఆయిల్ అనేది వాడుకోవచ్చు కూరలలోకి, ఏం కాదు. నూనె అయితే వేస్ట్ అవ్వదు, ఎందుకంటే అది ఆయిల్ పసుపు కాబట్టి. ఇప్పుడు కొద్దిగా పసుపు మొత్తం వీటికి పట్టిన తర్వాత ఒక దాంట్లోకి తీసుకోవాలి, గిన్నెలోకి. చూడండి చాలా ఎంత బాగున్నాయి చూడండి, క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కారం, మళ్ళీ ఉప్పు, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని అయితే మొత్తం కూడా ఇవన్నిటికీ పట్టేటట్టుగా అయితే కలుపుకోవాలి. కలుపుకుంటే కారంగా ఈ ధనియా పౌడరు మన పన్నుకు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలు ఎప్పుడన్నా అడిగినప్పుడు అయితే నేను ఎక్కువ అయితే ఇవే వేసి పెడతాను, బయట తీసుకురాకుండా అయితే. నాకైతే వాళ్ళు కూడా చాలా బాగున్నాయని చెప్పేసి ప్రతిసారి అడుగుతారు, నాకు చిప్స్ చేసి మమ్మీ అరటికాయ చిప్స్ అని అడుగుతారు. మీరు కూడా ఒకసారి చేయండి, మీ పిల్లలు మళ్ళీ కావాలని అయితే అడుగుతారు. చాలా క్రిస్పీగా ఉన్నాయి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.